హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో టుడేస్ రీడింగ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. అండ్ మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్, మీ పర్సన్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీ పైన తనకి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా, ఎమోషన్స్ ఉన్నా అవన్నీ హైడ్ చేసుకుని మీ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏం రియలైజ్ అవుతున్నారంటే తను ఇన్వెస్ట్ చేసిన ఆ ఎమోషనల్ ఎనర్జీ మొత్తం మీ పైన ఇన్వెస్ట్ చేస్తుంటే తన లైఫ్ ఈ పాటికి చాలా హ్యాపీగా ఉండేవారు, చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండేది తన లైఫ్ అనేది తనకి మైండ్లో పదే పదే అదే థాట్ వస్తుంది. ఎందుకంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. మేబీ బ్రేకప్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ కంప్లీట్లీ ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకున్నారు. తను ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళతో ఉన్న రిలేషన్. ఓకే, సో రీసెంట్ పాస్ట్లో ఏమనుకున్నారంటే మీరు తనకంటే చాలా హై వైబ్రేషనల్ పర్సన్. మేబీ మీరు బాగా ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఆర్ ఒక హై పొజిషన్లో ఉన్న పర్సన్. అండ్ మీ మీరు చాలా గుడ్ లుకింగ్, ఓకే, అండ్ చాలా పవర్ఫుల్ పర్సన్. అండ్ ఇవన్నీ కూడా మీ పర్సన్ని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేటట్టు చేసాయి. సో మీ పర్సన్ ఏమనుకున్నారంటే తను మీకు కరెక్ట్ కాదనుకున్నారు. ఇన్ ద రీసెంట్ పాస్ట్ కరెక్ట్ కాదనుకుని వేరే పర్సన్ని మీ పర్సన్ ఏ వైబ్రేషన్లో ఉన్నారో సేమ్ వైబ్రేషన్లో ఉన్న పర్సన్ని చూస్ చేసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ అది టోటల్ రివర్స్ అయిపోయింది. మీ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ పైన 1% కూడా రెస్పెక్ట్ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఏదో ఇది ఒక మేబీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అనిపిస్తుంది. ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టి కొన్ని రోజులు గడిచింది ఆ రిలేషన్. బట్ ఆఫ్టర్ దట్ ఆ రిలేషన్ అనేది బ్రేకప్ అయింది. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఏంటంటే తను చాలా టైం వేస్ట్ చేసుకున్నారు, తన లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది తనకి. బట్ కొంచెం టైం, హాఫ్ ఆఫ్ ద లైఫ్ అనేది వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది మీ పర్సన్కి అక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీతో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతో ఉండాలి అని డిసైడ్ అయ్యారు. కానీ మీ పర్సన్కి ఇంకా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఒకవేళ ఈ ప్రపోజల్తో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే మీరు మిమ్మల్ని చూస్ చేసుకోకుండా ఇంకెవరినో చూస్ చేసుకున్నారు అన్న రివెంజ్తో మీ పర్సన్ని రిజెక్ట్ చేస్తారేమో అనే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంది ఇక్కడ. ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ కూడా ఉంది. బట్ అయినా కూడా మీ పర్సన్ విత్ గ్రేట్ కరేజ్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీ పర్సన్ని ఇక్కడ మాట్లాడకుండా మీతో ఎవరు ఆపేస్తున్నారంటే కొన్ని రోజుల వరకు మీ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ మధ్య ఒక ఆబ్స్టకల్గా నిలబడ్డారు. బట్ ఆఫ్టర్ దట్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్. బట్ నౌ తనకున్న ఎడిక్షన్స్, ఈ పర్సన్కి చాలా
ఎడిక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎడిక్షన్స్ వల్ల ఏమవుతుందనంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, తను వర్క్లో ఉన్నప్పుడు తన వర్క్ ఏదో తను చూసుకుంటున్నారు, బట్ ఆఫ్టర్ దట్ ఆ పీరియడ్ ఆ లీజర్ పీరియడ్ మొత్తం ఎడిక్షన్స్కి వదిలేస్తున్నారు. సో అలా తన లైఫ్ కోసం తను ఆలోచించట్లేదు ప్రజెంట్. కానీ ఎప్పుడైతే తను వర్క్లో ఉంటున్నారో మీరే గుర్తొస్తున్నారు. ఓకే, బట్ ఎనీవేస్ ఈ పర్సన్ మీ వైపు వస్తారు విత్ గ్రేట్ కరేజ్ అండ్ తనకి ఉన్న గ్రేట్ డ్రీమ్స్, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా మీకు చెప్తారు. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీ ఫేట్ అండ్ మీ పర్సన్ ఫేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ మీరేం చేస్తున్నారంటే మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు మీ పర్సన్తో, కానీ మీ పర్సన్ మీకు రిప్లై ఇవ్వడం లేదు. మీ మెసేజెస్ చూస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ చేతిలో ఎప్పుడు ఫోన్ ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది, కానీ మీరు పంపించే మెసేజెస్ చూస్తున్నారు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇదే ఫియర్, మీరు రిజెక్ట్ చేస్తారేమో, లేదా తన పాస్ట్ ఏదైతే మళ్ళీ మీరు అదంతా కూడా పదే పదే అడుగుతూ ఉంటారేమో. రీసెంట్ పాస్ట్లో మీరు ఇలా చేశారు అలా చేశారని అడుగుతారేమో. ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్. అందుకే మీ పర్సన్ మీ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వటం లేదు. ఓకే, బట్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అరౌండ్ 27th to November 23rd లోపు మీ పర్సన్ మీకు తప్పకుండా సడన్లీ మెసేజ్ చేస్తారు, సడన్లీ రెస్పాండ్ అవుతారు. అదొక స్పిరిచువల్ అవేకనింగ్ అనమాట. ఆ అవేకనింగ్ యూనివర్స్ ఇచ్చే ఫైనల్ కాల్ అది మీ పర్సన్కి. ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు రెస్పాండ్ అవ్వట్లేదు మీ పర్సన్ కాబట్టి మేబీ మీ పర్సన్కి మీ పైన ఇంట్రెస్ట్ లేదేమో అని మీరు అనుకుంటున్నారు. అండ్ లేదా తను ఎవరితో అయితే కమిట్ అయి ఉన్నారో అదే రిలేషన్షిప్ ఇంకా కంటిన్యూ చేయాలని ఉందేమో, ఇలాంటి ఆలోచనలు మీకున్నాయి. కానీ ఇక్కడ యూనివర్స్ డిసైడ్ చేసింది ఏంటి మీకు అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, పాస్ట్ లైఫ్ రిలేషన్. ఓకే, అండ్ ఇది ఒక సోల్మేట్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో ఇది తప్పకుండా రీయూనియన్ అనేది అవుతుంది. అండ్ కమ్యూనికేషన్ కూడా విదిన్ 4 days స్టార్ట్ అవ్వచ్చు చాలామందికి. ఓకే, సో కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీ పర్సన్ అండ్ మీరు షార్ట్ ట్రిప్కి వెళ్ళొచ్చు అండ్ చాలా టైం కలిసి స్పెండ్ చేయొచ్చు. బట్ ఇక్కడ లాట్ ఆఫ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. సో మీరు కొంచెం మీరు కంట్రోల్లో ఉండాలి ఆ విషయంలో. ఆ ప్యాషనేట్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో అది ఇంత సెపరేషన్ తర్వాత కలిసారు కాబట్టి అది కామన్. బట్ ఇక్కడ మీరు కంట్రోల్లో ఉండాలి. ఎందుకు అని అంటే ఈ పర్సన్కి స్టెబిలిటీ అనేది ఉండదు మైండ్. ఇఫ్ సపోజ్ తన పాస్ట్ పర్సన్ ఎవరైనా తన లైఫ్లోకి మళ్ళీ వచ్చి మనం మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం, గొడవలన్నీ మర్చిపోదాం అని మళ్ళీ కనుక అంటే ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి జంప్ అయిపోయే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో కేర్ఫుల్గా ఉండండి. మిమ్మల్ని మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్గా ట్రీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ తనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ ప్రజెంట్ మాత్రం ఏ ఆప్షన్స్ మీద తనకి ఇంట్రెస్ట్ అయితే లేదు. అండ్ తను ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో తను ఆ రిలేషన్ని కూడా కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసుకోవాలి, ఆ కార్మిక్ టైస్ అనేవి కట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అవి కొన్ని లీగల్ ఇష్యూస్ కాబట్టి ఆ లీగల్ ఇష్యూస్ అనేవి కొంచెం సాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ టైం కోసమే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ అదొక డివైన్ టైమింగ్. సో మీకు ఇక్కడ ఈ మెసేజెస్లో కూడా చెప్తున్నారు వెయిట్ ఫర్ దట్ డివైన్ టైమింగ్ అని. అండ్ డెఫినెట్లీ మీ పర్సన్ మిమ్మల్ని కలుస్తారు. అండ్ ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా చేంజ్ అవుతుంది. ఓకే, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తన చైల్డ్హుడ్ నుండి ఎవరో బాగా నేర్పించడం అనేది జరిగింది. ఏంటంటే
ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి కావాల్సింది ఈ ప్రేమ, ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కాదు, జస్ట్ మనీ. ఓకే, సో మీ పర్సన్ మైండ్లో అదే ఉంది. సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్కి పెద్దగా వాల్యూ ఇవ్వలేదు ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఓకే, ఎందుకు అనంటే ఈ పర్సన్ ఇంకేదో ఊహించుకొని ఇంకెవరినో చూస్ చేసుకోవడం జరిగింది. కానీ అక్కడ మీ పర్సన్కి తెలియలేదు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక వేరే రిలేషన్ ఆర్ వేరే పర్సన్ని చూస్ చేసుకున్నారు. బట్ నా ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అని అంటే మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ క్యారింగ్, మీ వే ఆఫ్ ఎఫెక్షన్, అది ఎఫెక్షనేట్గా మాట్లాడే నర్చరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు మీరు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి ఇష్టం. బట్ ఇక్కడ తను ఏదైతే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నారో దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని నేర్పించారు ఎవరో మీ పర్సన్కి. కానీ అది రాంగ్ అన్నట్టుగా ఇప్పుడు ఉంటారు. అంటే హ్యాపీగా ఉండడానికి మనీ ఒకటే కాదు, ఒక స్టెబిలిటీ ఉన్న రిలేషన్షిప్ కూడా కావాలి, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కూడా అవసరం అని తెలుసుకున్నారు ఆల్రెడీ. సో అందుకే ఇప్పుడు మీ వైపు వస్తారు మీ పర్సన్ అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు. ఓకే, అండ్ మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈ రిలేషన్ని. ఓకే, తర్వాత కూడా మీకు మీ మధ్య ఇలాంటి ఈ పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. కానీ మీరు మరీ అంత డెప్త్కి వెళ్ళిపోరు ఆర్గ్యుమెంట్స్లో. ఓకే, మీది ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీ. ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేయరు. ఓకే, అండ్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనంటే మీకు సాడ్నెస్ అనేది కనబడట్లేదు ఇక్కడ. అదొక మిషన్ టు బీ హ్యాపీ, ఒక హ్యాపీనెస్ మిషన్ అనేది స్టార్ట్ చేసినట్టుగా ఉన్నారు మీరు. అంటే లైఫ్ ఈజ్ టూ షార్ట్, మనం చాలా హ్యాపీగా స్పెండ్ చేయాలి లైఫ్ని. ఎప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు ఎవరి కోసమో వెయిట్ చేస్తూ, ఇది కాదు లైఫ్ అంటే. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, స్టెబిలిటీ అనేది ఉండాలి. ఇది మీ లైఫ్ అంటే మీ దృష్టిలో ఇదనమాట. సో ఇక్కడ మీ పర్సన్కి కూడా మీరు ఇన్ ద ఫ్యూచర్ అదే నేర్పిస్తారు. అందుకే మీరు ఒక హ్యాపీ కపుల్లా ఉంటారు ఇన్ ద నియర్ ఫ్యూచర్. మీరిద్దరు కూడా చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ ఇద్దరు కూడా. అండ్ ఇద్దరు కూడా చాలా గుడ్ లుకింగ్ అండ్ అబండెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీరిద్దరూ కలుస్తారో అబండెన్స్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది నాట్ ఓన్లీ రిగార్డింగ్ మనీ, హ్యాపీనెస్, లవ్, రిలేషన్షిప్స్ అన్నిటిలో కూడా అబండెన్స్ అనేది ఉంటుంది, నాట్ ఓన్లీ మనీ. ఓకే, సో ఇద్దరిది కూడా సేమ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఓకే, అండ్ కానీ ఎందుకంటే మీరు వేరే రిలేషన్స్లోకి వెళ్ళలేదు. మీ పర్సన్ ఒక రాంగ్ స్టెప్ వేసినా మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేశారు. సో అందుకే యూనివర్స్ తను వేసింది రాంగ్ స్టెప్ అండ్ తను చేసిందంతా కూడా ఒక డిజానెస్టీ చూపించారు మీకు. లైస్, డిజానెస్టీ, మ్యానిపులేషన్, మైండ్ గేమ్స్ ఇవే కనిపించాయి ఇన్ ద రీసెంట్ పాస్ట్. మీతో ఎప్పుడూ ఆనెస్ట్గా లేరు మీ పర్సన్, బట్ ట్రీటెడ్ యూ లైక్ ఎన్ ఆప్షన్ అంతే. సో నౌ ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ కోసమే మీ వైపు వస్తున్నారు, దాంట్లో అయితే డౌట్ లేదు. ఓకే, అండ్ తను కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతో అలా బిహేవ్ చేసినందుకు. ఓకే, సో నైట్ టైం మీ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మీ పిక్స్ చూసుకొని, మీ మెసేజెస్ చదువుకొని, మీ వే ఆఫ్ టాకింగ్ చూసుకొని ఇదంతా కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు నైట్ టైం. ఎందుకంటే ఈ పర్సన్కి ఆల్రెడీ చెప్పాను ఎడిక్షన్స్లో ఉంటున్నారు. ఆ టైంలో మీతో మాట్లాడాలన్నా కూడా మీ పర్సన్కి కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు. ఎందుకంటే ఏం మాట్లాడేస్తారో ఆ టైంలో అన్న ఉద్దేశంతో మాట్లాడరు ఆ టైంలో. బట్ మీ పిక్చర్స్ చూస్తూ ఉంటారు అండ్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే,
బట్ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే మీ పర్సన్ని మీరు ఎక్స్క్యూజ్ చేయాలి. తను చేసిన తను చూపించిన డిజానెస్టీకి మీరు తనేం అనకూడదు, ఎక్స్క్యూజ్ చేయాలి లైక్ అ ఫాదర్ ఆర్ మదర్. అండ్ మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి రాంగ్ స్టెప్స్ వేయొద్దు అని చెప్పాలి. అండ్ ఓకే, ఇన్ కేస్ అది ఒక ఫోర్స్డ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, ఇష్టం లేని మ్యారేజెస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా మీకు మళ్ళీ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. అప్పుడు కూడా మీరు అంతే, మీరు ఇలానే బిహేవ్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో చేశారు, ఓకే అది వదిలేద్దాం, ఆ విషయం వదిలేద్దాం, మనం హ్యాపీగా ఉందాం ఇలా అని మళ్ళీ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, బట్ మీరేం కోరుకుంటున్నారు ఇక్కడ అంటే మీరు కంప్లీట్లీ ఒక లైన్ గీసేస్తారు. ఏంటంటే బౌండరీ లైన్. మీరు మీ పర్సనల్ లైఫ్లో కనుక ఉండాలి అని అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇంకెవరు ఉండకూడదు అని మీరు అంటారు. ఓకే, మీరు తప్ప ఇంకెవరు ఉండకూడదు అంటారు. ఓకే, ఎనీ హౌ ఈ రిలేషన్షిప్ అనేది ఇది మీరు డిసైడ్ చేసేది కాదు. ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్నారు. సో ఆ రిలేషన్ తన లైఫ్లో ఉండాలా వద్దా అనేది తను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఓకే, డిసైడ్ అయిన తర్వాతే మీ దగ్గరికి మళ్ళీ రాబోతున్నారు. ఓకే, సో ఆ డెసిషన్ మేకింగ్ టైంలోనే మీతో మీ మెసేజెస్కి కూడా కనీసం రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారు. అది ఎస్ అనాలా నో అనాలా ఏంటి అర్థం కాక. అండ్ అకార్మిక్ టైస్ అనేవి కట్ అవుతాయా, తను కట్ చేసుకుంటే కట్ అవుతాయా అవ్వవా అనేది కూడా డౌటే మీ పర్సన్కి. సో అదంతా కూడా బ్లాక్ ఎనర్జీ మొత్తం క్లియర్ అయిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి ఒక క్లీన్ స్లేట్ లాగా రావడం అనేది జరుగుతుంది మీ పర్సన్. అండ్ మీరు యాక్సెప్ట్ చేయడం కూడా ఇక్కడ కనబడుతుంది. మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, మీ ఇద్దరికి సేమ్ థాట్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ అయినా కూడా మీరు ఎందుకు, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఒక ఆప్షన్లా ట్రీట్ చేశారు అని అంటే మీ పర్సన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా స్ట్రాంగ్గా మ్యానిపులేట్ చేశారు. అంటే అది కొన్ని ఇయర్స్గా మీ పర్సన్ అలా మ్యానిపులేట్ చేస్తూ చేస్తూ వచ్చారు. అండ్ మీ పర్సన్ అదంతా నిజమే అనుకుని ఆ ట్రాప్లో పడిపోయారు. ఓకే, సో అలా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకే తనకి ఆ సిచ్యువేషన్ వచ్చింది అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఒక జెన్యూన్ అండ్ ప్యూర్ ఇంటెన్షన్తోనే మీ దగ్గరికి వస్తున్నారు. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఈ పర్సన్ వెళ్ళిపోతారేమో అని, కానీ ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇన్ కేస్ మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ పర్సన్ని, ఇన్ కేస్ ఎవరైనా మ్యారేజ్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మీ పర్సన్ నుండి అది ఒక అఫీషియల్ మ్యారేజ్ అవ్వాలి. మళ్ళీ మీరు సీక్రెట్ మ్యారేజెస్ అలాంటివి చేశారనుకోండి, మీ రిలేషన్ మళ్ళీ రిస్క్లో ఉన్నట్టే. ఓకే, అండ్ ఇది ఒక అఫీషియల్ మ్యారేజ్ అయితే ఇది తప్పకుండా 100% వర్కౌట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఇది మ్యారేజ్ అయ్యే ఛాన్స్ లేదు, ఆల్రెడీ ఇది మ్యారేజ్ చేసుకునే ఏజ్ కాదు అన్న ఉద్దేశంలో కనుక మీరు ఉంటే అది కూడా అంతే. ఓకే, మ్యారేజ్ కనుక వద్దు అనుకుంటే మీ రిలేషన్షిప్కి ఒక గుర్తింపు అనేది ఉండాలి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియాలి. అండ్ ద థర్డ్ పార్టీస్ ఆర్ కార్మిక్స్ ఎవరైతే మీ పర్సన్తో కనెక్ట్ అయి ఉన్నారో ఇన్ ద రీసెంట్ పాస్ట్ వాళ్ళందరికీ కూడా తెలియాలి. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. లేదు మీ పర్సన్ సింగిల్ అన్నట్టుగా అందరికీ చెప్తున్నారనుకోండి, అక్కడ మళ్ళీ రిస్క్ వస్తుంది. ఓకే, సో అది ఆ పాయింట్ మీరు అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే
తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 11/11 పోర్టల్ రోజు అంటే నవంబర్ 11th మీరు చేసుకోబోయే మేనిఫెస్టేషన్కి కావాల్సిన క్రిస్టల్స్ కూడా మీకు ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి మీకు రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి. 11/11 పోర్టల్ రోజు మీరు మనీ మేనిఫెస్టేషన్ కనుక చేస్తే ఆ మనీ మేనిఫెస్టేషన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, అదొక విష్ ఫుల్ఫిల్మెంట్ పోర్టల్. ఓకే, సో ఆ రోజు మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఒకవేళ మీరు ఆ రోజు మెడిటేషన్ విత్ మేనిఫెస్టేషన్ చేస్తే. అండ్ మీ చక్ర అలైన్మెంట్ అండ్ చక్రాస్లో బ్లాకేజెస్ రిమూవ్ అవ్వడం కోసం ఆ క్రిస్టల్స్ కూడా మీరు వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మీరు మీ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ మెసేజ్ చేయండి అండ్ మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఓకే, సో 11/11 పోర్టల్ మెడిటేషన్ అండ్ క్రిస్టల్స్, దానికి ఏం యూజ్ చేయాలి, ఆ పోర్టల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అదంతా కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.